అగమ్య గోచరమైన భవిష్యత్తులో అడుగులేస్తున్న అభాగ్యురాలు తన గర్భంలో శిశువు ఉన్నాడని కూడా సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో తన భవిష్యత్తు ఏంటో ఏమో తెలియదు, తన గర్భంలో ఉన్న భవిష్యత్తు ఏంటో కూడా తనకు తెలియదు, ఏం వాగ్దానం మోస్తుందో తెలియదు, ఏం దర్శనాలు ఉన్నాయో తెలియదు. ఒకటే తెలుసు, పట్టిన యాతనకి, నరక యాతనకి ఇల్లు వదిలేసి ఏమవుతుందండి, పారిపోతుంది. నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నా, అసలు నా జీవితంలో ఒకరికి భారం అయిపోయి చివరికి నాకు పెట్టే నరకయాతన తట్టుకోలేక జీవితం విరక్తి చెంది వెళ్ళిపోతూ ఉంటే అసలు తృణీకరించబడిన నన్ను కూడా పట్టించుకునే నాదులు ఉన్నారా అని ఆలోచిస్తున్న నా జీవితంలో నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచానని చెప్పి ఎల్ రోయ్ అని దేవుని పేరు పెట్టింది. గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గాడ్ హూ సీస్ యూ. నిన్ను చూచే దేవునిగా, నీ ప్రార్థనలు బయట చెప్పుకోలేని కన్నీటి యాతనలు కూడా, కన్నీటి భాషను కూడా అర్థం చేసుకునే దేవుణ్ణి మరొకసారి దేవుడు ఒక అభాగ్యురాలైన హాగర్కి ఏం చేశాడు, బానిసైన హాగర్కి పరిచయం చేసుకున్నాడు.